బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తున్నాయి. ఇవాళ భారీగా బంగారం ధర పెరిగింది. ఈ ఒక్కరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1420 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం 1,18,310 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1420 రూపాయలు పెరిగి 1,18,310 రూపాయలకి చేరుకుంది. 5 రోజుల్లోనే 3,870 రూపాయలు పెరిగింది పసిడి ధర. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,300 రూపాయలు ఎగబాకి 1,08,450 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి కిలోపై 1,000 రూపాయలు పెరిగి 1,61,000కు చేరుకుంది. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి కొనాలంటేనే సామాన్యుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తున్నాయి. రోజు రోజుకి కూడా బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితులు 3,000కు పైగా ఈ 5 రోజుల్లోనే ధర పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిఎస్ఎం రావు గారు బిజినెస్ అనలిస్ట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. బంగారం ధరలకు సంబంధించిన అనాలిసిస్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు అసలు బంగారం కొనే ఛాన్స్ ఉందా, కొనొచ్చా లేదా? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రావు గారు, మనం బంగారం ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో చూస్తున్నాం. ఇప్పుడు సామాన్యులు బంగారం కొనే అవకాశం ఉందంటారా? సామాన్యులు బంగారం కొనడము రెండు సమస్యలు. సామాన్యులు బంగారం కొనాల్సిన అవసరం ఉందా? సరే, ఇది మనం పక్కన పెడదాము. కొనాల్సిన అవసరం ఉంది, కొంటారు, కొనగలిగే శక్తి ఉందా లేదా అనేది. ఈ బంగారం ధరలు ఎట్లా నిర్ణయం అవుతాయి అనేది ప్రతి వస్తువులాగానే ఆ సప్లై డిమాండ్. బంగారం ఎంత సప్లై అవుతుంది? అసలు మొత్తం ప్రపంచం మీద ఇప్పటిదాకా ఉత్పత్తి అయిన బంగారం ఎంత ఉందండి? 2,16,000 టన్నులు. మరి భారతదేశం దగ్గర ఎంత ఉంది? భారతదేశం దగ్గర అంటే మనం 2 రకాలు చూస్తాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 880 టన్నులు అటు ఇటుగా ఉంటుంది. మరి వేరే దేశాలు చూస్తే మనం అమెరికా చూస్తే వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ దగ్గర 8,133 టన్నుల బంగారం ఉంది. అతి ఎక్కువ ఉంది. భారతదేశంలో తక్కువ ఉంది. అట్లా లేదు. భారతదేశంలోనే భారతదేశ ప్రజల దగ్గర ఎంత బీదలైనా కూడా ఎంతో 1 గ్రామైన బంగారం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేనంత మొత్తంలో భారతీయుల్లో 30,000 టన్నుల బంగారం ఉంటుంది. మరి 30,000 టన్నుల బంగారం ఉంటుంటే బంగారం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? భారతదేశంలో కాదు. భారతదేశంలో దిగుమతి చేసుకునేది మనకు ఈ 12 ఏళ్లలో మనం చూస్తే 12,000 టన్నులు అండి మనం దిగుమతి చేసుకున్నది. ఏటా మనము 802 టన్నులు ఇట్లా చేసుకుంటుంటాం మనం. ఈ కరెక్ట్ ఫిగర్ కాదు. 12,000 టన్నులు మనకు 12 ఏళ్లలో చేసుకున్నామంటే చూడండి ఎంత పెద్ద మొత్తంలో మనం చేసుకున్నామో. అయితే మన ఇక్కడ దీంట్లో ఉత్పత్తి అయ్యేదంత 1% కూడా మనకు భారతదేశంలో ఉత్పత్తి కాదు. అంటే మనము 80-90% మనం దిగుమతి చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం దిగుమతి చేసుకుంటున్నాము అంటేనే దాని ఏమర్థమవుతుంది మనకు? ఆ దిగుమతి వ్యయం ఎంత ఉంటుందో అంత అవుతుంది. ఎక్కడి నుంచి చేసుకుంటాము, ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ధరలు అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దగ్గర పెరుగుతాయి. మనం వేసేటువంటి ఇంపోర్టు కొంత దానికి తోడవుతాయి. మరి ఎందుకు కొంటున్నాం? మరి డిమాండ్ ఎందుకు అంటే 30% ఏమో ఇన్వెస్ట్మెంట్ కోసం అని కొంటాము. అంటే మనము డాలర్ల ధర ఎంత ఉంది, బ్యాంక్ డిపాజిట్లు ఏ రకంగా ఉన్నాయి, మనము రియల్ ఎస్టేట్ ధరలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని దాంట్లో 30% మాత్రమే. మిగతా 70% దేనికోసం కొంటాం మనము? కల్చరల్ రీజన్స్. వాట్ ఆర్ ది కల్చరల్ రీజన్స్? రేపు పెళ్లిళ్ళు వస్తున్నాయి. పెళ్లిళ్ళు వస్తే పిల్లలకు బంగారం పెట్టాల్సి వస్తుంది, బంగారం ఇంత కొనాలి అనేటువంటి డిమాండ్. పండుగలు వస్తాయి. పండుగ ధన్తేరస్ అనే పండుగ వస్తుంది నార్త్ ఇండియాలో. అప్పుడు ఖచ్చితంగా ఇంత బంగారం కొనాలని ఈ డిమాండ్ పెరగడం. తర్వాత భయము. ఈ బంగారం ఏమో తప్పకుండా కొనాలి, బంగారం తప్పకుండా కొంటున్నట్టయితే బాగా పెరుగుతాయి, ధరలు బాగా పెరుగుతాయి. పెరిగితే ఇప్పుడే కొనేసుకోవాలి, దీపావళి వస్తుంది, దీపావళి నాడు బంగారం కొనాలి అనేటువంటి ఈ భయము ఆందోళనతో డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. ఓ పక్కన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? అంతర్జాతీయ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఎందుకు పెరుగుతున్నాయి? మన ట్రంప్ విధానాలు, అక్కడ ఉన్నటువంటి వడ్డీ రేట్లు, డాలరు హెచ్చు తగ్గులు, యుద్ధాలు, అక్కడికి సరఫరా అవుతున్నటువంటి వస్తువులు. అయితే మనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? అయితే ఇతరత్ర పద్ధతుల్లో వేరే దేశాల్లో అక్కడ పెరుగుతున్నటువంటి డిమాండ్ కారణంగా ధర పెరుగుతుంది.
ఏమైతేనేమి మన భారతదేశం నుంచి మనం అంత పెద్ద మొత్తంలో మనము దిగుమతి చేసుకుంటాము. మన దగ్గర 30,000 టన్నులు ఇప్పుడు ఉంది అంటే ప్రజల దగ్గర, అందరి దగ్గర ఉన్నది చూస్తే మనం రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నది కాదు. రావు గారు, ఆ, ఆ. అయితే, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎప్పుడైనా బంగారం మీద పెట్టుబడి పెట్టొచ్చు, కానీ ఇప్పుడు సామాన్యుల విషయానికి వస్తే అంటే ఇప్పుడు కొనొచ్చంటారా, ఆగమంటారా? సామాన్యుల విషయమే చెప్తున్నా. సామాన్యులే 70% దాకా కొంటుంటారు. భయపడి కొనేది సామాన్యులే. ఇప్పుడు కొనాలా వద్దా అని ఏదో నేను చెప్తే వాళ్ళు ఆగడం, కొనకుండా ఉండడం లాంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు మనకు అత్యవసరాలు, ఆహారాలు ఎట్లేదు, మనం ముందు అవసరాలు పీదలు అని అనుకున్నాం చూడండి, అక్కడికి వస్తున్నాం మనం. అది తమ అవసరంగా, అత్యవసరంగా చూస్తారు. పెళ్లిళ్ళు చేస్తారు, పెళ్లిళ్ళు చేసినప్పుడు బంగారం కావాలి, ఎంతో కొంత మాకు బంగారం ఉండాలి అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు ఈ భయంతో ఇప్పుడు మేము కొనకుండా ఉన్నట్టయితే మరింత పెరుగుతుంది కదా, మరింత పెరుగుతుంది అనేటువంటి భయం. పెరుగుతుందో లేదో, ఇప్పుడు జేపీ మోర్గాన్ సంస్థలు గత 3 నెలల కిందనే ఇగో ఇంత ధర పెరుగుతుందని వాళ్ళు చెప్పిండ్రు. చెప్తారే వాళ్ళు చెప్పింది నిజమైంది కదా, పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది కదా అనేటువంటి భయం ఉంటుంది. కనుక ఇప్పుడు మేము కొనకుండా ఉన్నట్టయితే మరింత పెరుగుతుంది అనేటువంటి భయంతో ఇప్పుడు కొనుక్కునేటువంటి దానికోసం ఒక నిర్ణయం తీసుకుంటుంటారు. అంతేగాని ఇప్పుడు వాళ్ళని మనం మిస్లీడ్ చేసి మీరు కొనండి, కొనకండి, బంగారం అవసరము కాదు అని చెప్పడానికి వీలుండదు. కాకపోతే చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇంకా కొంచెం పెరిగేటట్టుగానే కనిపిస్తుంది, కానీ ఇప్పుడే తగ్గేటట్టుగా లేదు. 1, 2 బంగారము పెరిగితే ఒక దశకు పెరిగిన తర్వాత తిరిగి పడుకోవడం అంటూ తాత్కాలికంగా జరిగిన మళ్ళా ఆ స్థాయికి రావడం అనేది కొద్ది కాలం తర్వాతనే జరుగుతుంది. కనుక బంగారం ఎక్కువ ధర కొనుక్కున్నా కూడా తప్పేం లేదు. కొనగలుగుతారా లేదా, అవసరమా లేదా అనే దాన్ని బట్టి. అంటే సార్ మనం చూస్తున్నాం బంగారం తగ్గుదలేమో 100ల్లో ఉంటుంది, పెరుగుదలేమో 1000ల్లో ఉంటుంది. సో అంటే ఇట్లానే పెరుగుతూ పోతే 1,50,000కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎంతో